1 గిగావాట్ కంప్యూట్ డేటా సెంటర్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఏఎం గ్రీన్ గ్రూప్ ల్యాండ్ మార్క్ అవగాహన ఒప్పందం చేసుకుంది. గ్రీన్ కో గ్రూప్ వ్యవస్థాపక నేతృత్వంలో ఏఎం గ్రూప్ ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యంతో కర్బన రహిత అధిక సామర్థ్యంతో కూడిన ఏఐ కంప్యూటింగ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించింది. ఏఐ రంగంలో అంతర్జాతీయ అవసరాలు తీర్చే విధంగా ఇది ఉంటుందని తెలిపింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విభాగమైన ఇన్వెస్ట్ యూపీతో ఏఎం గ్రూప్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ దాదాపుగా 2.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2028 నాటికి పూర్తవుతుందని, 2030లో పూర్తి స్థాయి 1 గిగావాట్ సామర్థ్యం సాధించాలని ఏఎం గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 5 లక్షల అత్యాధునిక అధిక సామర్థ్యం గల చిప్ సెట్లతో ఏర్పాటు కాబోయే ఈ ప్రాజెక్టు దేశంలోని ఇప్పటి వరకు చేసుకున్న అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక గ్లోబల్ ఏఐ వ్యవస్థ పరిణామం ప్రస్తుత భవిష్యత్ తరాలకు ఎంతో కీలకం కానుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమశెట్టి తెలిపారు. ఎలక్ట్రాన్ ఏజెంట్లను ఇంటెలిజెంట్ టోకెన్లుగా మార్చడంపై దృష్టి పెట్టినట్టుగా తెలిపారు. 1 గిగావాట్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని 24/7 హరితేంద్రంతో అనుసంధానించినట్టుగా ఏఎం గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి తెలిపారు. దీని ద్వారా ఏఐ మౌలిక వసతుల కల్పనలో సుస్థిర నమూనా ఆవిష్కరిస్తున్నట్టుగా తెలిపారు.